జమ్మూ కశ్మీర్లోని అనంతనాగ్ జిల్లా పహల్గాంలో ఉగ్రదాడికి పాల్పడింది తామేనని ప్రకటించడం ద్వారా ది రెసిస్టెంట్ ఫోర్స్ ది రెసిస్టెడ్ ఫ్రంట్ టీఆర్ఎఫ్ ప్రకటించడంతో ఆ సంస్థ మరోమారు వార్తల్లోకి ఎక్కింది. పహల్గాం ఉగ్రదాడిలో 27 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. హిందూ పర్యాటకులను లక్ష్యంగా చేసుకుని ముష్కర్లు ఈ దాడికి పాల్పడినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ఈ దారుణానికి పాల్పడింది తానేనని ప్రకటించుకోవడంలో టీఆర్ఎఫ్ మరోసారి చర్చల్లోకి వచ్చింది. ఈ టీఆర్ఎఫ్ ఏమిటి, దీని వెనుక ఉన్నదెవరు అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. కేంద్రంలోని మోడీ సర్కార్ ఆర్టికల్ 370ని రద్దు చేసిన తర్వాత పాక్ ప్రోద్బలం ప్రోత్సాహంతో ఈ సంస్థ ఏర్పడింది. ఉగ్ర సంస్థ లష్కరే తోయిబా ఎల్ఈటీకు అనుబంధంగా టీఆర్ఎఫ్ పనిచేస్తుంది. టీఆర్ఎఫ్ ఆవిర్భావం తర్వాత అతి తక్కువ సమయంలోనే తన ఉనికిని బలంగా చాటుకుంది. హిజ్బుల్ ముజాహుద్దీన్, జైష్ ఈ మహమ్మద్ లాంటి ఉగ్ర సంస్థలకు చెందిన వారిని కలుపుకొని టీఆర్ఎస్ భారత్ లో ముఖ్యంగా జమ్మూ కశ్మీర్ లో ఉగ్రదాడులకు వ్యూహరచన చేసింది. టీఆర్ఎఫ్ ను చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం యూఏపీఏ కింద 2023 జనవరిలో కేంద్రం నిషేధించింది. షేక్ సజ్జాద్ గుల్ సుప్రీం కమాండర్ గా, బాసిత్ అహ్మద్ దాల్ ఆపరేషనల్ చీఫ్ గా, టీఆర్ఎఫ్ సామాజిక మాధ్యమం వేదికగా భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా హింసను రెచ్చగొట్టే ప్రయత్నాలు చేసింది. కశ్మీరీ పండిట్లు, స్థానిక పోలీసులు, కార్మికులు, పర్యాటకులు, వ్యాపారులను లక్ష్యంగా చేసుకుని దాడులకు పాల్పడింది. ఇప్పుడు పహల్గాంలో జరిగిన దాడి కూడా అలాంటిదేనని చెప్పాలి. లష్కరే తోయిబా తరపున పాక్ గూఢచార సంస్థే టీఆర్ఎఫ్ ను సృష్టించిందని అంటారు.